పఠింప శ్రేష్ఠ గ్రంథము కీర్తన 36వ అధ్యాయము, కీర్తన గ్రంథము 36వ కీర్తన 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము మార్చి చదువుకున్నాం. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్సంగతము అంతరిక్షం అంటుచున్నది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నలుడు నీ రెక్కల నీళ్లను ఆశ్రయించున్నారు. నీ యొద్ద జీవం ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానేయకము, భక్తుల చేతిని నన్ను పారదోలనీయకము. దేవుని సాయం ప్రార్థన దేవుని చూద్దాము. పరిశుద్ధమైన పరలోకమున్న మా తండ్రి, ప్రియమైన యేసు ప్రభువా, ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వంలో ప్రభువా మీ ప్రియబిడ్డంగా మీ శైలిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మా సొంత యేసుక్రీస్తు నామములో మేము ప్రభా దైవത്തിന് మీ శైలిలో ప్రభా సాగిపడుతూ వస్తుంటున్నా. ప్రభా మా మనలు ప్రభా మా ప్రార్థన మా యాచన మమ్మల్ని మీరు అంగీకరించము ప్రభా, సహాయం చేయము. సదన వాక్య బహుళ మా దగ్గర ప్రభావ మీరు అనుగ్రహిస్తామని ప్రార్థన, మీరే మాట్లాడండి తండ్రి. ప్రభా మీ పనిలో సింహాసం నుంచి మీరు బయలు వెళ్ళజేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మాట్లాడండి. మీరు మాట తప్ప ప్రభావ మేము దయగలుగుతండి. ఈ లోక సంబంధమే కాదు ప్రభా, వ్యర్థమయ్యేవి ప్రభా దయగలుగుతాను ప్రభా, అవి ప్రభా దగ్గర మర్చిపోయి కాకుండా దయగలుగుతాను. నిత్యం కొరకు ప్రభా దయగలుగుతాను ప్రభా, మీరు కొరకై ప్రభా దయగలుగుతాను ప్రభా, ఆత్మీయ ఎదుగుదల కొరకై దయగలుగుతాను ప్రభా. మేము ఆలోచన కొరకై మా కావాల్సిన మీ మాటలు ప్రభా, మీ శ్రేష్ఠమైన మాటలు మాకు అనుగ్రహిస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. ప్రభా తన వాక్య భాగంలో మాకు దీవించండి తండ్రి. ఎవరికి ఏ భాగము ప్రభా, ఏ మాట అవసరమో, ఏ వాక్యం అవసరమో ప్రభా దయగలుగుతాను ప్రభా, ఆత్మీయంగాను ప్రభా దయగలుగుతాను ఆరాధన కొరకుగాను ప్రభా దయగలుగుతాను మీరు కొరకుగాను దయగలుగుతాను రక్షణ మారు మనసు పొందుకోరుకున్నాను ప్రభావ. మీరు కావాల్సిన మీ కృప దయచేస్తున్నామని ప్రార్థిస్తాం, మీరు మాట్లాడుతామని ప్రార్థిస్తున్నాం. మీరు పడే మీద అవసరం ప్రభావ బలపరచము, స్థిరపరచము, నీ నోటి వరకు మాత్రమే వాడుకోండి. పెద్దమని తీసేయము. పరిశుద్ధమైన మాటలు, జీవుల మాటలు, జీవుల మాటలు ప్రభావ మీ పనిలో సింహాసం నుంచి మాకు బయలు వెళ్ళజేస్తామని ప్రార్థిస్తున్నాం. ఏసయ్య సహాయం చేయండి ప్రభావ, గురించి ప్రార్థిస్తున్నాం. ఈ ఆలోచన మీ కంచె కావాలించండి, సహాయం చేయండి ప్రభా. మా గమనం తెప్పించము ప్రభా దేవతని ప్రభావ, మా ఆలోచన యావత్ ప్రభావ మీ మీద మీ వాక్యం మీద దృష్టి ఉంచడం సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. మా హృదయాన్ని ప్రభావ మీ ఆదరణ ఉంచుకున్నాము. మా ప్రభావ మా చూపులు మా ఆలోచన విధానాన్ని దయగలుగుతండి. మా చెవులను ప్రభావ దయగలుగుతండి ప్రభావ దయగలుగుతండి ప్రభావ మీద ప్రభావ మీ వాక్యం గమనించున్నారా ప్రభావ మేము ప్రభావ ఆ విధంగా ప్రభావ మేము గణపరిచినట్టు మేమపరిచినట్టు సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాధన ప్రభావ దయగలుగుతండి ప్రభావ నిన్న వాక్యం ఎత్తుకుని పోయేవాడుగా ఉంటాడు, వినకుండా చేస్తాడు. అదే ప్రభావ మా గమనం తెప్పిస్తాడు ప్రభావ దయగత నిద్రమోతులు కలుగు చేస్తాడు. ఇన్నిటి నుంచి మమ్మల్ని తెప్పిస్తూ ప్రార్థన పరిస్థితులు పనిచేస్తున్న ప్రభుత్వ అంధకాశం ప్రవేశం బంధిస్తూ వస్తున్నాం. ప్రార్థనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాయం కోరుతుందండి ప్రభావ. మీ కంచాన్ని మీ కావుదల మీ భద్రత ఈ ఆరు చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం. తెలబడి ఆకాశం మధ్య ప్రభావ పల్లవ రాజ్యం మా వదిలించము సాయం ప్రత్యేకంగా నిలబడి మీ దాసును ప్రభావ మరుగుపరచండి. మీ బొరుగా మాత్రం వాడుకోండి. కావాల్సిన ఈ మాటలు మాకు అనిపిస్తామని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించుకుంటాం. యేసుక్రీస్తుమైన నామములో ప్రార్థించి గురించి అడివేపు నామ తండ్రి. ఆమేన్.
కీర్తన 36వ అధ్యాయము, కీర్తనలు 36వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం సహాయం చేయండి. యెహోవా యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షం నంటుచున్నది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నన్ను నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము కీర్తనకారుడు స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఇది దావీదు రాసిన కీర్తన, తన అనుభవం నుంచి రాస్తూ వచ్చినాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే తన కృప గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే తన పక్షాన తన ఎంత కృప తన పక్షాన తనకు కృప ఎంతో తనకు మేలు చేస్తూ వచ్చినాడు. కృప ఎంతో తను భద్రపరుస్తూ వచ్చింది, సహాయం చేస్తూ వచ్చింది. అదేవిధంగా ఆ కృపను తను ఏం చేస్తా ఉన్నాడంటే భద్రపరుస్తూ వచ్చినాడు అనమాట. తను ఆ విధంగా రక్షణ పడుతూ వచ్చినాడు. కష్టంలో అయితే, దుఃఖంలో అయితే, పది విధ పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. దేని ద్వారా ఆ కృప పొందినవాడు కాబట్టి కూర్చున్న మనం అందరం ఆ కృప పొందిన వారిని. చాలా మంది కృప కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ కృప లేకపోతే నువ్వు నేను వ్యర్థులమే, ఈ లోకంలో వ్యర్థులమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాను అన్నమాట. కాబట్టి కృప అనుకుంటాను నేను, అది దేవుని కృప పొందలేదు, దేవుని కృప చిన్న ఒక మాట అంటాం అనమాట. గాడ్స్ గ్రేస్ అంటాం, కృప అంటాం, కృప పదే అంటాం కానీ నిజంగా మనకి చూసిన మన అందరికీ దేవుని కృపలో మనము దేవుని కృప పొందిన వారమేనా, దేవుని కృప కలిగి ఉన్న వారమేనా, దేవుని కృపలోనే మనం ఉన్నామా, లేదా దేవుని కృప వెలుపులో ఉన్నామా మనం అన్నట్లయితే దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. ఈ కృప అంటే ఎలాంటి కృప అంటే ఇది ఆకాశం అంటే కృప అంట. ఇదంతా ఆకాశము నంటే కృప, ఇది ఆకాశం అంటే కృప అంట. ఇది ఆకాశం అంటే కృప అంట. కాబట్టి ఆకాశం మనకు కనపడుతుందా? అది ఒక వెళ్తుంటే అది వెళ్తూ ఉంటుంది అనమాట, వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అదంటే ఎంతైనా ఉన్నతమైంది అనమాట, ఎత్తైందనమాట, ఎరగాల్సిన వారంగా ఉంటాం. అంతేకాదు ఇక్కడ చూస్తే ఆ కృప ఎలాంటి కృప అంటే 7వ వచనం మొదటి భాగంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యం అనమాట. ఈ కృప ఆకాశం అంటుంది, అది ఆఖరి కృప. నీకు అన్నది నీకు దొరకనిది, అది ఎంతో ఎత్తైనది. కాబట్టి నీకు వీలు కాదనమాట. అంతే కదా. ఆ కృప ఎలాంటిదంట, అన్న కృప ఎలాంటిదంటే నీకు అమూల్యమైన కృప అంట. ఆ కృపను ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ కృప అమూల్యమైనది, అమూల్యమైన మాట కొన్నిటికే వాడుతూ వచ్చాం దేవుని వాక్యంలో. అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన నిబంధన రక్తం, కొన్నిటికి ఏవే శ్రేష్టమైనవో, ఏమైనా అవసరమైనవో, ఏవో అవసరమైనవో వాటికే వాడుతూ వచ్చారు అమూల్యమైన మాట ప్రభు. పరిశుద్ధంగా మనం చూడగలన్నమాట. కాబట్టి ఈ కృపణ అమూల్యమైందంట. అది అమూల్యమైంది, నీకు దొరికేది కాదు, అది వదిలిపెట్టుకునేది కూడా కాదనమాట. అందుకని దేవుని వాక్యం చూసినట్టే ఆ కృపను నువ్వు నేను పొందినవాడు. అదే బిల్ గేట్స్, లేకపోతే ధీరుభాయ్ అంబానో, లేకపోతే ముఖేష్ అంబానో, లేకపోతే ఇంకా ఉన్నా కదా వాళ్ళందరూ అమెరికా అధ్యక్షుడు లేకపోతే అవసరమైతే కొనుక్కుంటే ఏంటంట కొనుక్కోవచ్చు. ఈ డబ్బులు కొనుక్కునేది కాదనమాట, అది మనకు దొరికేది కూడా కాదనమాట. ఆ డబ్బులు కొనుక్కునేది అయితే నీకు అందనమాట. అర్థమైందా? అలాంటి కృప ఈ కృప, అది అందని కృప. వాళ్ళకి అందట్లా, అది నీకు అందుతుంది అనమాట. ఎలాంటి కృప తీయండి. ఎఫ్ఎస్ రాసిన పత్రికలో ఆ భక్తులు సంఘం రాస్తూ 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో రాయబడతా వచ్చింది. చూడండి, తీయండి, ఆ మాట తీయండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా పెట్టాను. ఆ తర్వాత మీరు విశ్వాసము ద్వారా ఆ కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, అది సంగతి. ఇది వరం అంట, ఇది వరము, అది మన వలన కలిగింది కదా అంట. ఇదంట ఇది దేవుని వరం అంట, అది మన వలన కలిగింది కదంట. చూడండి ఎంత ధన్యులు మనం అనుకుంటామా, ప్రభు మన వల్ల కలిగింది, మన వల్ల కలిగింది. అయితే ఇది దేవుని వరం అని రాయబడతా ఉంది. ఇదంట మన వల్ల కలిగింది కాదనమాట. ఎవరు ఇచ్చారు? అయితే ఇది ప్రభు వారు ఇచ్చారు. దేని ద్వారా ఇచ్చారు? విశ్వాసం ద్వారా రాయబడుతుంది. విశ్వాసం ద్వారా. విశ్వాసం అనగానే ఏడబోవాలంటే మనం ఇబ్రాహిం పత్రికలకు వెళ్ళాలన్నమాట. ఇంత గొప్ప సాక్ష్యము మనల్ని ఆలోచించిన సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం ఏంటంట, పాపం విడిచిపెట్టి ఏంటంట విశ్వాసమును కర్తయు ఆడకు రావాలన్నమాట. అర్థొస్తంట ఎవరంటే విశ్వాసము ఇచ్చేది ప్రభువారు ఇచ్చిన విశ్వాసము. నీ విశ్వాసం నా విశ్వాసం కాదు, కానీ ప్రభు ఇచ్చిన విశ్వాసం ద్వారానే, అది ఇచ్చిన ఆ విశ్వాసం ప్రభు ఇచ్చింది అనమాట. విశ్వాసం ద్వారానే ఏంటంట ప్రభు ఇచ్చిన ఏంటంటే విశ్వాసం ద్వారా ఏంటంటే నువ్వు రక్షింపడుతూ వచ్చినావు. ఆ కృప అదంటే ఏంటంటే వరం అంట, నీకు వరం. అర్థమైందా? అది నీ వలన కలిగింది కాదు, అది గ్రహించాలని ముందుగా.
కాబట్టి ఆ ప్రభు నీకు ఏంటంట ఎలా ఇచ్చాడు ప్రభు వారు ఉచితంగా ఇస్తూ వచ్చింది ఆ సత్య నూనె కాబట్టి ఆ కృప నువ్వు ఏంటంట నువ్వు పొందినవాడు కొన్ని పొందిన ఈ కృప ఇంకెంత ఎవరైతే మీకు పొందలేదు వాళ్ళంట వాళ్ళు ఎవరంటే ఎలాంటి స్థితిలో ఉన్నారంట డేంజర్ జోన్లో ఉన్నారంట డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట తుఫాను వస్తే మనం డేంజర్ జోన్లు పెడతారు కొన్ని జోన్లు పెడతారనమాట అలాంటి జోన్లో ఉన్నారనమాట కాబట్టి అపాయం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు నష్టంలో ఉన్నారు అది ఎరగాలన్నమాట ఇక్కడ కూర్చుని మనం ఎవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం కృప పొందిన వారంగా ఉన్నామా కృప వెలువటి ఉన్నామా కృపలో ఉన్నామా కృపలో ఉంటే నువ్వు నేను ధైర్యమే అలాంటి వారు మనం యోగ్యంగా ధైర్యంగా మనం ఆరాధించగలుగుతాం అనమాట ఆరాధించవచ్చు కాబట్టి కృప లేకుండా నువ్వు ఆరాధించినట్లయితే అది సరైన విధానం కూడా కాదని దేవుని వాక్యం జ్ఞాపకం అయితే నువ్వు నేను ఎలాంటి వారము భౌతికంగా చూసుకుంటే వాక్యం యెషయా భక్తుడు ఒక మాట అంటాడు అనమాట తీయండి మనం ఇప్పుడు ఇది అంతకుముందు కూడా చూసుకున్నావా నువ్వు మాట మనకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా వచ్చింది 42వ అధ్యాయము 6-7 వచ్చిన ఒక మాట రాయబడతా వచ్చింది చదవన మాట తెరచుటకును తెచ్చుటకును వెలుపలకు తెచ్చుటకును నేనే నీతి విషయంలోను నిన్ను పిలిచి అదే సంగతి నీతి విషయమై నేను పిలిచాడు అనమాట నీతి విషయం పిలిచాడు అర్థమైందా సత్య విషయమై పిలిచాడు అనమాట సత్య విషయమై నేను పిలిచాడు అదేవిధంగా నేను పిలిచి నీ చేపట్టు నేను చేస్తాను నేను నడిపిస్తున్నాను అనమాట నువ్వు ఎలా ఉన్నావంట భౌతికంగా ఇలా గుడ్డివాడు భౌతికంగా ఇలాగంట చీకట్లో ఉన్నాడు భౌతికంగా బంధింపబడి ఉన్నాడు భౌతికంగా చెరసాల్లో ఉన్నాడు భౌతికంగా కట్టబడి ఉన్నాడు అనమాట ఈ విధానం మొత్తం చూస్తే భౌతికంగా కనపడుతుంది కానీ ఆ భౌతికమైన విధానంలో ఒక గుడ్డివాడు ఏం చేస్తాడు ఎలా ఉంటాడు గుడ్డివాడు ఎలా ఉంటాడు చూడగలరా చూడలేడు వాడికి ఏముంటుందంట చీకటి ఉంటుంది అర్థమైందా కాబట్టి అలాంటి విధానం అన్నమాట అంత మొత్తము వాడికి ఏం కనపడదు ఏమి చూడలేడు అంత మొత్తం ఏంటంట చీకటే అంధకారమే కాబట్టి ఇది ఏం జ్ఞాపకం చేస్తుంటే పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం పాపాన్ని జ్ఞాపకం చేస్తాం ఒక భౌతిక విధానంలో ఒక వ్యక్తి చీకట్లో ఉండొచ్చు ఏ విధంగా కళ్ళు లేని వ్యక్తి ఏ విధంగా చీకట్లో ఉంటాడో చీకటి ఉంటాడు చూడలేకుండా ఉంటాడు అలాగంటే ఏంటంట ఆత్మ సంబంధం కూడా మనం ఎలా ఉన్నామంట మనం కూడా చీకట్లో ఉన్న వారమే బంధింపబడిన వారమే అందుకనే ఆ మాట చూద్దాం తీయండి కొరింథీ రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది అనమాట కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 4 వచ్చింది తెలిసిన భాగం ఈ మాట తెలిసిన భాగం అందరం చదవండి ఆ మాట చదవండి కొరింథీ రాసిన పత్రిక దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనపరు సువార్త ప్రకాశము మనకు ప్రకాశింపుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏంటంటే ఎవరంటే అవిశ్వాసులు ఏంటంటే విశ్వాసం అక్కడ ఏంటంట ఎవరున్నారంట ఎవరున్నారు ఇక్కడ అవిశ్వాసులు ఉన్నారు యుగ సంబంధమైన దేవత అపవాది ఉన్నాడు ఇక్కడంట మనోనేతలు ఏమని చెప్పారంట గుడ్డిదనం చేయబడతా వచ్చింది అనమాట ఆత్మీయంగా నువ్వు ఇక్కడ కూర్చున్నావు భౌతికంగా గుడ్డివాడు కాదేమో కానీ ఆత్మీయ ఎవరు అంట గుడ్డివాడివే నువ్వు నేను గుడ్డివాళ్ళమే మనం ఆత్మీయంగా మన మనోనేతలు ఏం చేయబడతా వచ్చిందంట గుడ్డిదనం చేస్తా వచ్చింది అనమాట అంటే మనం చీకట్లో ఉన్నాం చీకటి పాపం అంధత్వం అర్థమైందా చీకట్లో ఉన్నాం మనం అందరం ఇప్పుడు చీకట్లో ఉన్న వారమే అంధత్వంలో ఉన్నాం అనమాట ఏమీ తెలియదు అనమాట వాళ్ళు చూడండి చీకట్లో ఉన్నావా అలా నిన్ను ప్రభు ప్రేమిస్తూ వచ్చినాడు కాబట్టి ప్రభు ప్రేమిస్తూ వచ్చినాడు ఏంటంటే చీకట్లో నిన్ను ఏంటంట ఆయన వెలుపటికి రప్పించాలని ఇష్టపడుతున్నాడు ఇది ఏముందంట అవిశ్వాసం కనపడుతున్నావు నువ్వేమన్నావంట అవిశ్వాసంలో ఉన్నావు చీకట్లో ఉన్నావు బంధింపబడి ఉన్నావు కట్టదు ఏంటంటే నువ్వు బంధింపబడితో ఉన్నావు వచ్చినావు స్థిరసాల్లో ఉన్నావు ఎవరు బంధకాలు ఉన్నావు అపవాద బంధకాల్లో ఉన్నావు అపవాద బంధకాలు ఉన్నావు అది రాయబడతా వచ్చింది కదా యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం ఆ వచనంలో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోవచ్చున్నాడు వాడు ఆది నుంచి నరంత కూడా ఏంటి ఏంటంటే సత్యమంది నిలిచిన వాడి ఆది ఎలా ఉన్నాడు అలాంటి వాడంట నరంత కూడా అయినాడు అబద్ధి కూడా అయినాడు అబద్ధానికి జన కూడా అయినా రాయబడతా వచ్చింది అనమాట అబద్ధం జన అంటే ఏం చూపిస్తా ఉన్నాయి ఇవన్నీ చీకట్లు చూపిస్తూ ఉన్నాయి మన పాపాలను చూపిస్తూ ఉన్నాయి మన శాస్త్రాలను బట్టి మన ప్రవర్తన బట్టి పాపం కనపడతా ఉంది అంటే మనం అంధకారంలో ఉన్నాము ఎలా ఉన్నాం మన మనోతలకు గుడ్డితనము కలుగజేస్తాం చూడండి అలాంటి వారు అలాంటి కృప ఉందా లేదు అవిశ్వాసం ఉంది అవిశ్వాసం దగ్గర కృప ఉండదు విశ్వాసం ఉన్న దగ్గరే కృప ఉంటుంది అనమాట అలాంటి పరిస్థితి నా పరిస్థితి అయితే
ప్రేమ గల దేవుడు, కృపగల దేవుడు, నిన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. ప్రేమించిన ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే, నువ్వు ఎలా చూస్తే మనం కొన్ని నిమిషాలు చూసినట్టే నువ్వు ఎలా ఉన్నాట అలాంటి స్థితిలో నువ్వు ఎలాంటిలో ఉన్నావు, ఎలాంటి దాంట్లో ఉన్నట్టు లోకస్తు వార్తలు రాయమాట. 1వ అధ్యాయం అయితే 78 వచనం రాయమంటూ ఏంటంట మరణ చీకట్లోను మరణ ఛాయలోను ఉన్నాడు రాయబడుతుంది. చీకట్లోను మరణ ఛాయలో ఉన్నావు అనమాట. నీకేముందంట అంధకారంలో ఉన్నావు, ఉంటే మంచిదే. గుడ్డివాడు అట్లనే గుడ్డితనంగా చచ్చిపోయినంత బతుకుతూ ఉంటాడు అనమాట. నీ వాడికి ఏముందంటే ఇప్పుడు ఆత్మీయ అంధకారంలో నువ్వు యువ సంబంధం దేవత నీ మనోదర గుడ్డితనం కలిగేయడం ద్వారా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు అనమాట. ఎలా ఉన్నావు అంటే మరణ ఛాయలో ఉన్నావు, నీకు మరణం ఉంది. చీకటి ఉండటమే కాదు, నీకు మరణ ఛాయలో ఉన్నావు. మరణ ఛాయ వల్ల ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటా ఉన్నాం. అలాంటి పరిస్థితి చాలా మాట కూడా చదవండి. 79వ వచనం, చీకటిలోను మరణ ఛాయలో కూర్చుండే వారికి వెలిగించుడికై మహావాసులను బట్టి కాబట్టి ప్రభు కాబట్టి 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆడేమన్నాడు దేవుడు, ఏమన్నాడు? అరుణోదయ దర్శనం అంట. అరుణోదయ దర్శనము నీకు కలిగిస్తూ వచ్చాను అనమాట. ఆ వెలుగు నీకు ఇస్తూ నీ మీద ప్రకాశింపజేస్తూ వచ్చాను రాయబడతా వచ్చి విని ఏమనగా అది సంగతి. ఆయన అరుణోదర్శనం మేము ప్రకాశం ఆయన ఏమన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. నువ్వేమైనావు? నువ్వు చీకటై ఉన్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 వచనం రాయబడతా కావచ్చు. మనం చదువుకుంటా ఉన్నాం, ఇప్పుడు చదువుకుంటా ఉంటాం. మనం ఆరాధనలో పది చెప్తా ఉంటాం. పది మనకి కన్నత పట్టిన వాక్యం అనమాట. అది 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడతా వచ్చింది. మీరు పూర్వమందు అంటే అపవాద సంఖ్యలో ఉన్నారు, మనం మీ అనంతరం బుద్ధం కలిగేది వచ్చింది అంటే నువ్వేరంట మీరు చీకటై ఉన్నారు. ఇప్పుడైతే అది సంగతి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో చీకట. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 వచనం చూసినట్టే ఏంటంటే నువ్వు ఎందుకు వెలుగై ఉన్నావు? ఇప్పుడు ఒకప్పుడు నువ్వు చీకటి, ఇప్పుడేమన్నా ఉంటాయి. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 వచనం మరియు అది సంగతి. ఇప్పుడేమన్నా నీ మనోనేత్రాలు ఏం చేయబడతా వచ్చినంట? దేని ధరలు ఇంపబడితే వచ్చినాయి? దేనిరా? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగింపబడి అది సంగతి. మన నీతి మంత్రులు తీర్చబడి నిమిత్తమై అక్కడ చదువుకుంటూ వచ్చిన నీతి విషయం ఏం చేస్తా వచ్చాడు దేవుడు నిన్ను నన్ను. నీతి విషయం ఏం చేస్తా వచ్చాడు? చేయి పట్టుకొని మనం పిలిచాడంట. మనం పిలిస్తే రాము. మనం ఒకసారి పిల్లల ఇట్లా రాడు, బతినాడు కూడా రాడనమాట. పోము నేను అంటాడు, పోత పరిగెత్తుడు అవసరం అయితే. మనం ఏం చేయాలంట? వెళ్ళి పట్టుకొని చేయి పట్టుకొని లాక్కొనిస్తే కానీ వాడు చూడండి ఎంత ప్రేమగా దేవుడు. నువ్వు పిలిస్తే రాలా, చేయి పట్టుకున్నాడంట. చిన్నపిల్లల విషయం గమనించండి. ఎప్పుడైనా మీరు చూడండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మీ కొడుకులు కూతురు ఉంటారు, లేకపోతే పక్క ఉంటారు కదా. చిన్నపిల్లలు పిలిస్తే రారు. వాళ్ళకి ఇష్టమైన చేయాలనుకుంటారు అనమాట. వాళ్ళ ఇష్టం ఉంటుంది అనమాట. వాడు పోతుందానంటే నేను రాను, మన ఇంటికి పోతాను అంటాను అనమాట. అది చేద్దానంటే నాది ఆడుకుంటాను పోంటాను అనమాట. మనం ఏం చేస్తాం? మనం అది కరెక్ట్ కాదు, అది మంచిది అని చెప్పేసి పిలుస్తాం. వాడు రాడు. కాబట్టి దేవుడు పిలిచాడు, నువ్వు రాలా. ఏంటంట? కాబట్టి నువ్వు చేయకుండా అంటే నేను ఎలా చూస్తున్నా అంట తన ఓ చిన్న పిల్లవాడిని ఏ విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా తను ఇష్టంగా దాన్ని పట్టుకొని చేయబట్టుకుని తీసుకెళ్తారు, నడిపిస్తారు. అలా నిన్ను ఆయన నడిపించడానికి ఇష్టపడతా వచ్చి. అంత ప్రేమ గల దేవుడు, అంత కృపగల దేవుడు. అదే ఆయన కృప అంటే. అదే ప్రేమ వల్ల ఉదయం కావాల్సిన ప్రభు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. ఆ కృపానికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావంట? నీ చీకటి క్రియలను బట్టి, నీ అంధకార నీలో ఉన్న అంధకారాన్ని బట్టి నువ్వు ఎలా ఉన్నావంట? నువ్వు దేవుని ప్రేమించరా, దేవుని ఇష్టపడలా. అయితే దేవుని నేను ఇష్టపడవచ్చు. అందుకే మనం చూసినట్టే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనమేనా? యోహాను సువార్త 3వ అధ్యాయము. ఎందుకంటే మనలో ఉన్న చీకటిని బట్టి మనం ఎలా ఉన్నామంట? ప్రభుని ఇష్టపడలా. నా తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ మన క్రియలు అంటే నీ పనులు, నీ శాస్త్రులు, నీ విధానం, నీ ప్రవర్తన మన క్రియ చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక అది సంగతి. నేను ఒకప్పుడు ఎలా ఉన్నామంట? చీకటినే ప్రేమిస్తాం. అవును కదా? అంటే కూర్చొని నువ్వు ఎవరైనా సరే ఒకప్పుడు చీకటినే ప్రేమిస్తావు. పూర్వం నువ్వు చీకటే అన్నావు. ఆ చీకటి మరణ చేయంట. చీకటి అది అంధకారం. కాబట్టి అలా నన్ను ప్రేమిస్తూ వచ్చిన. ఎలా ప్రేమిస్తూ వచ్చింట? కృప ద్వారానే. 8వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 వచ్చి చదవండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చదవండి.
మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి కృప చేత రక్షింపబడి ఉన్నారు. ఇది ఇది మీ వలన కలిగినది మీ కాదు. వలన కలిగినది కాదు. కాబట్టి దేవుని వరమే. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞానం చేస్తాను. కాబట్టి ఈ సంబంధమైన దేవుని మనోత గుడితం కలుగజేస్తా వచ్చి నువ్వు ఎవరంట చీకట్లో ఉన్నవాడు, పాపంలో ఉన్నవాడు. అలా నేను ప్రభు ఏం చేస్తావచ్చంట, తన చేయి పట్టుకుని నేను ఏం చేస్తానంట, నిన్ను నీతి విషయం అయితే చేపట్టుకుని నిన్ను నడిపిస్తూ వచ్చి బయట తీసుకొస్తూ వచ్చినాడు. అంతకాలం నుంచి ఏం చేసి నిన్ను ఇల్లు తీసుకొస్తూ వచ్చినాడు అనమాట. పూర్వైతే 30 మంది మీరు చీకటిని రాయపడతారు. కాబట్టి మనం ఒక మాట చూస్తాం. ఆ మాట చూస్తే బంధింపబడి ఏం చేస్తాడంటే, బంధింపబడి నిన్ను ఏం చేస్తా వచ్చంట ఆయన విడిపిస్తా వచ్చాడు. విడిపిస్తా అంతే ఆ మాట కూడా కీర్తన గ్రంథము 146 అధ్యాయము 7-8 వచనాల్లో చూడండి ఆ మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 146 అధ్యాయం. నువ్వు బంధింపబడి నిన్ను కూడా ఏం చేస్తా వచ్చాడంటే ఆయన పట్టుకొని బంధింపడ్డావు. నిన్ను చేతి పట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు పిలిస్తే రావట్లా. ఎందుకంటే బంధింపడి ఉన్నావు, నువ్వు ఇప్పుడు బంధకాలం ఉన్నావు, నువ్వు రావట్లా, నీ కొట్లు ఇడిపిపడాలి. కాబట్టి ఆయన పట్టుకోవాల్సి వచ్చింది. చూడండి ఆ మాట చూడండి. కీర్తన 146 అధ్యాయము 7-8 వచనాలు 8వ వచనం. బాధపరచు, న్యాయం తీర్చును, ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయ, నిన్ను విడుదల చేస్తూ వచ్చినాడు ప్రభువా. తన పరిశుద్ధ రక్తం ద్వారా, నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం ద్వారా, గురిపిన క్రీస్తు రక్తం ద్వారా నిన్ను విమోచిస్తూ వచ్చినారు. ఎంత ధన్యత నీకు నాకు కలిగి ఉన్నావు. కొద్ది కావాల్సిన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. బంధింపడి నిన్ను చేస్తానంట, చేపట్టుకునేదంట నిన్ను బయట తీసుకొస్తున్నావు. నీతి విషయమై, నువ్వు వెలిగింపబడి నిమిత్తమై, నువ్వు చీకటి నుంచి బయటకు వచ్చిన నిమిత్తమై నేను రక్షించవచ్చు. అందుకే మన పేతురు భక్తులు అంటాడు ఆ మాట చూద్దాం. ఏంటంట మనం ఎవరు అంట చీకటిలో ఉండి ఏంటంటే మనం ఏంటంట వీళ్ళు ఆచరణ వీళ్ళలోకి మనం చేసుకోవచ్చు. ఆచరణ వీళ్ళు తీసుకురావటం కాదు, మళ్ళీ ఏంటంటే మనం రాజులని యాజ సమూహం మనం చేస్తూ వచ్చినాడు. తర్వాత పరిశుద్ధ జనాంగం చేస్తూ వచ్చినాడు, ఆయన వంశం చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయు నిమిత్తం అని నిమిత్తం, గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం. ఉదయకాలంలో ఆ ధనదిలో నువ్వు నేను ఆయన ఉదయం వారం ఆరాధించవలసిన వాడు. ప్రభా, నా క్రియలైతే చెడ్డవి, నేను చీకటే ప్రేమించాను, అయితే వెలుగునంత మాత్రం ప్రేమించాను. నువ్వు వెలుగా అంటున్నావు. అలాంటి నన్ను నేను చేసావంట అంధకారంలో ఉన్న నన్ను, యువ సంబంధం నా మనోత గుడితనంలో ఉన్న నన్ను, చీకటిలో నన్ను ఏం చేసాను ప్రేమిస్తూ వచ్చినావు. నాకు నేను మనోతలను వెలిగిస్తూ వచ్చినావు. నీకు చాలా వందనాలు చెప్పవలసిన వారు. అలా ప్రభువును ఆరాధించవలసిన వారు. ఏంటి కీర్తన 36వ అధ్యాయము మళ్ళీ వెనకొద్దాము. 36వ కీర్తన 6వ వచనం చదవండి. 6వ వచనము. నీ నీతి దేవుని పర్వతంలో సమానము, నీ న్యాయ విధులు. కాబట్టి ఆయన నీతి విషయం అని నన్ను పట్టుకున్నాడు. కాబట్టి ఆయన నీతి ఎలాంటిదంట, దేవుని పర్వతములతో సమానం అంట. అలాంటిది ఆయన నీతి. ఆ నీతి ఏంటంట, నీతి విషయమే. అలాంటి నీతి విషయం ఏంటంటే దేవుని నేను చేస్తూ వచ్చానంట, నిన్ను బయటికి చేపట్టుకుని నేను బయటకు తీసుకొచ్చాను. ఇంకో మాట చూద్దాం, కింద చూద్దాం చూడండి. అంతేకాదు మధ్యలో మాట మనకి ఏం అవసరం లేదు, కానీ చివరి మాట చూద్దాం చూడండి. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా. చాలు. కాబట్టి యెహోవా ఎవరంట, మనను నిన్ను నరులను జంతువులను ఆయన రక్షుడు. యెషయా అనమాట. నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేదు. నేనే రక్షకుడు, నేను తప్ప ఎవరు మీరు రక్షించుడు అవ్వలేదు దేవాలు. పదే 42 కీర్తన యెషయా గ్రంథం 42 అధ్యాయం తీయండి. యెషయా గ్రంథంలో మాట్లాడబడతారు. కాబట్టి రక్షించువాడు నేనే. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడు నేనే, ప్రకటించవాడిని రక్షించేవాడును. అది ఇలాంటి రక్షణ నీకు నాకు సమయంలో ప్రభా నువ్వు నా రక్షకుడు అయి ఉన్నావు. నీ చాలా మనం చెప్పవలసిన యెహోవాయే రక్షకుడు, నేను రక్షించేవాడు. కాబట్టి మనం ఉంటాం. చాలామంది ఎలా పోతా ఉంటాను, ఎవరో కాదు మా మామయ్య కొడుకు గురించి చెప్పాలన్నమాట. మా మామయ్య కొడుకు తిరుపతిలో ఉంటాడు. తను ఎంబీ చేసిన తర్వాత తను హైదరాబాద్లో జాబ్ చేస్తూ వచ్చినాడు. ఆ జాబ్ 40,000 అట్లా వస్తుంటే ఈ 40,000 ఏం తిరిగిపోతానని చెప్పేసి బిజినెస్ చేద్దామని పెట్టాను.
సరే వేరే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆడేమైంది తెలుసా, లాస్ వచ్చిందనమాట. లాస్ వచ్చింది. లాస్ రాగానే తనే చేసేది అంటే ఏం చేశాడు సార్, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అమ్మనే ఏం చేశాడు, మాల వేసాడు. ఎందుకు మాల వేసాడు? ఆ దేవుడు నన్ను రక్షిస్తాడేమో, ఆ దేవుడు నాకు మేలు చేస్తాడేమో, ఆ దేవుడు. ఇంకా మా మామయ్యలు ఫోన్ చేయగలి, మా మామయ్యలు రోజు నువ్వు ఇక్కడ రావద్దురా, ఇక్కడ చేస్తే మేము ప్రార్థన పోతున్నాము, మేము బాప్తి తీసుకున్నాం, రక్షణ పొందిన పొందితే నువ్వు మారు మనసు లేనివాడివి, నువ్వు రక్షణ వేడికి వస్తే మేము అన్నీ చేయలేము, నువ్వు రానే రావద్దు అనగానే అన్న అంటే అట్టయితే నేను అన్ని రోజులు వేసుకున్నాను కానీ ఒక వారం రోజులు ఉంటానని చెప్పేసి ఆ వారం తర్వాత వెళ్తానని చెప్పేసి వాడు వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు? మాల వేస్తున్నాడు. వేసుకుని ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రియమైన వాళ్ళ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. గత 10 రోజుల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. నేను చెప్పిన సత్యం మా మాయ గురించి చెప్తాను, ఎవరి గురించి బయట గురించి చెప్తాను. అర్థమవుతున్నా ప్రియమైన వాళ్ళరా? ఎందుకు మంచి జాబ్ చేసాను, వాడికి ఏం కావాలంట, దురాశ ఉంది, చీకటి ఉంది, అంధత్వం ఉంది, యువసమ జీవితం మనతో గుడిదంగా చేసా వచ్చింది. మా మామయ్య అన్ని విషయాలు కూడా అందం ఆ బిజినెస్ పెట్టి మంచి సమృద్ధి చూసేసి ఎంత కావాలంటే 1 లక్ష కావాలి, 1 లక్ష ఒకసారి ఒకసారి 8 లక్షలు ఇవ్వగానే ఎంత 2 రోజులు అయిపోకుంటాడు 8 లక్షలు. ఏం చేశాడంటే అది ఏం చెప్పలేదు సమాధానం. పిచ్చోడికి అలవాటు పడ్డాడు, ఏం చేస్తాడో తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. బిజినెస్ స్టార్ట్ చేశాడు, లక్షల్లో లాస్ వచ్చేసింది. ఆ దేవుడు కాడ పోయాడు, ఏంటంటే మాలేసుకుని పోయాడు. పోయిన తర్వాత అయిపోయి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పథకం స్టార్ట్ అయిందనమాట. ఆ దేవుడు రక్షిస్తాడని చెప్పి ప్రియమైన వాళ్ళు చెప్తాను, ఇది అబద్ధం కాదు. దేవుడు చెప్తున్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు లేడు లేడు. చూడండి, అనేకసార్లు మన జీవితాల్లో మనం ఏమంటాం మనము ఇది నమ్మము, ఇది విశ్వాసం ఉంచము. కాబట్టి ఆత్మీయ అంధకారంలో మనం ఉంటాం. ఆత్మీయ అంధకారంలో మనం ఏమంటే పాపం ఉంటుంది అనమాట. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు ప్రతి పాపం అంటే అందట చీకటే, ప్రతి పాపం చీకటే. ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా సరే పదే మీకు చాలాసార్లు చెప్పండి, సందర్భం చెప్తాను. ఏ సందర్భం గుర్తొస్తానని నాకు ఆరాధించే ప్రభుబిడ్డలు దేవునింట్లోకి వచ్చిన ఆరాధించినప్పుడు 2 సందర్భాలు ఉంటాయన్నమాట. ఒకరైనా కృపలో వెలుపుట ఉండి ఆరాధన చేస్తూ ఉంటారు, ఒకరైనా కృపలో ఉండి ఆరాధన చేస్తూ ఉంటారు అనమాట. ఆ సందర్భం ఏ సందర్భం అంటే, నాకు ఆ సందర్భం ఆ మాట చదువుదాము. 2 రాజులు 6:17 వచ్చిన సందర్భం అనమాట. అక్కడ ఒకే దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ఒకే దేవుని ఆయన అయితే రక్షకుడు, ఒకే దేవుని ఆరాధించాడు, రక్షకుడు ఆయన. ఆ సమస్తాన్ని ఎరిగినవాడు, సమస్తాన్ని ఇచ్చేవాడు, కృప అనుభవించాడు అనమాట, ఆ రక్షకుడు అనమాట. దీని అమర్ చదవండి. యెహోవా వీడు చూసినట్టు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన. తన పై వచ్చిన కూడా చదవండి. ఇప్పుడు తన పై వచ్చిన చదవండి. అతను భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే ఎదిగి ఉన్నారని చెప్పి దానిపై వచ్చిన కూడా చదువు. ఇంకా పనివాడు చంద్రగడ లేచి బయటకు వచ్చి వచ్చినప్పుడు గుర్రములను రథములను కనబడిను. అంతటా అది పనివాడు, అయ్యా నా ఏలినవాడా మనం ఏమి చేయదుము, భయపడవద్దు. ఈ సందర్భం మీకు అర్థం ఏంటది అనుకోండి. ఈ సందర్భం ఇక్కడ ఎలీషా గెహాజీ సందర్భం అనమాట. ఎలీషా గెహాజీ ఒకే స్థానంలో ఉన్నారు, ఒకే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఒకే రక్షణ ఎదుగున్నారు, ఒకే దేవుని వాక్యం చదువుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నవారు అనమాట. అయితే ఇక్కడ సందర్భంగా జ్ఞాపకం చేసిన గమనిస్తూ ఉండండి. మనం కూడా అదే విధానంలో ఉన్నాం అనమాట. ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే దేవుని ఆరాధిస్తున్నాం, ఒకే స్థలంలో ఉన్నాము, ఆ దేవుని మీద ఆధారపడతా ఉన్నాము, ఆయన మనం ఎదురు ఉన్నాము, ఆయన మనం సహాయపడతాం, మనం ఎదురు చూస్తూ ఉన్నాము, ఆయన ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తూ ఉన్నాము. ఈ సందర్భం కూడా ఇదే అనమాట ఇక్కడ. అయితే సందర్భం చూసినప్పుడు వచ్చి బయటకు చూడగానే గెహాజీకి ఏం కనపడుతుంది, ఎలీషా పట్టించుకోవట్లా. ఎలీషా ఏంటంట ఆత్మ సంబంధంగా మనోరతులు వెళ్ళిన వాడే పునరుద్ధరణ పట్టణం అయిపోయి చూస్తూ అక్కడ గమనిస్తా ఉన్నాను అనమాట. పర్లో సంబంధం ఎటువారు, పర్లో సంబంధం అటువారు అన్నట్టు పర్లో సంబంధం విధానాలు చూస్తాను అనమాట. మట్టి నుండి పుట్టినవారు ఎటువారు, మట్టి నుండి పుట్టినవారు అన్నట్టు ఆ గెహాజీ చూస్తానంట ఆ భౌతిక పని చూస్తాను అనమాట. చూడగానే ఆడ ఏం గుర్రాలు రథాలు కనపడతాయి. వచ్చి నా యజమానుడు నా వెళ్ళినవాడు చూడయ్యా, మన రథాలు వచ్చేసి గుర్రాలు వచ్చేసి మనం ఇంకా అయిపోతాం, మనం ఏం చేద్దాం ఇప్పుడు చూడు అనగానే ఏమన్నాడంట, ఎలీషా ఏం పట్టించుకోవాలి, అసలుకి చేయకుంటాడుకోలేదు అనమాట. ఆ గ్రహించలా అరుస్తూ ఉన్నాడు. ఏంది చింత లేదా, బాధ లేదా, చూడు అంటా ఉన్నాడు. ఉన్న స్థలం ఏంది ఎలీషా తెలుసు, మనం ఉన్న సన్నిధి దేవుని తెలుసు, ఎలీషా తెలుసు. దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాం, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుని ఎందున్నాం మనము. కాబట్టి యోహాను సువార్తలో రాయబడినాడు, ఆయన ఎందు మీరును, మీ ఎందు ఆయనను నిలిచి రాయబడినట్టు మనం దేవుని నిలిచి ఉన్నాం, దేవునిలో ఉన్నాం.
ఆయన కృపలో ఉన్నటువంటి ఆ నిత్యంగా ఉన్నాడు ఎలీషా. అయితే ఆ గెహాజీ కృప వెలుపుతున్నాడు. గుడ్డి వాడు కళ్ళు ఏంటంట తెరుచుటిగా అన్నట్టు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 6-7 వచనంలో ఉన్నట్టు ఉన్నాడు. మనోతులు మూయబడి ఉన్నాయి. ఏం చేస్తున్నానంటే అరుస్తా ఉన్నాడు. అయ్యో యజమానుడా, మనం ఏమైపోతాం, చచ్చిపోతాం. మన భౌతిక శరీరము ఏమైపోతుంది, ఆ నుజులు చేయబడతా ఉంటుంది. మనం చంపేస్తారు, మనం కోసేస్తారు, పొడి చేస్తారని భయపడతా ఉన్నాడు. శరీర సంబంధంగా భయపడతా ఉన్నాడు. ఎలీషా అంత మాత్రం భయపడలా. ఆత్మ సంబంధంగా ఇలిపబడుతూ వచ్చినాడు. భయపడకుండా అన్నాడు. లాస్ట్గా అన్నాడు, వాడితో మాట్లాడ మానేసాడు. మరి యాజతో మాట్లాడ మానేసి ఏమంటున్నాడు, ప్రభువా వీడి కన్ను తెరు ప్రభువా. ఎవరితో మాట్లాడు ఇప్పుడు? మరి అరమాగర నోరు మూయరా అనలా గెహాజీ తోటి. గెహాజీ ఎందుకు తొందరపడతాం అనలా అక్కడ అనలా. ఒకే స్థలం దేవుని స్థలం, ఒకే స్థలం దేవుని సన్నిధి, ఒకే మాట దేవుని మాట, ఒకే విధానం దేవుని ఆరాధన. ఆ స్థలంలో ఒక వ్యక్తి ఒక రకంగా ఉన్నాడు, ఇంకో వ్యక్తి ఇంకో రకంగా ఉన్నాడు అనమాట. ఒక వ్యక్తి భౌతిక విధానం ఉంది, ఇంకో వ్యక్తి కృప వెలుపడి ఉన్నాడు, ఇంకో వ్యక్తి కృపలో ఉన్నాడు అనమాట. ఉండేదంటే ధైర్యంగా ఉండేసి ప్రభు ఇటు కన్నులు తెరువు, ప్రభుతో మాట్లాడతాడు. ఈ కన్నులు తెరువు ప్రభు, ఇటు అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తానంట, వాడు కన్నులు తెరవబడితే వచ్చినాడు, మనోనేతలు వెలిగిపోతే వచ్చినాడు, తెరవబడుతున్నాడు. అప్పుడు చూస్తాను చూడంగానే ఆ రాయబడినప్పుడు చూడండి. తర్వాత చదువు అన్న, ప్రభు ఇటు కన్నులు తెరవన్నాగానే ఆ మాట కాగా చదవక యెహోవా వీడు చూసిన కన్నులు తెరవమనగా ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులు తెరవజేసి కనుక అతడు అంటే గెహాజీ ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిన్నుట చూసాను. ఎవరు చూస్తా ఉన్నాడు? కృప వెలుపడినవాడు చూస్తా ఉన్నాడు. ఎవరు చుట్టూ చూస్తున్నాడు? ఎలీషా చూస్తున్నాడు, కృపలో ఉన్నవాడిని చూస్తా ఉన్నాడు అనమాట. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షించువాడు నేనే, యెహోవాయే రక్షించువాడు, యెహోవా తప్ప వేరే రక్షకుడు లేడు. యెహోవాయే రక్షకుడు, నేను తప్ప నేను వేరే రక్షకుడికి లేడు అని దేవుని తెలియజేస్తా ఉండగా ఆయన రక్షకుడు. ఆ ప్రభు నిన్ను రక్షిస్తూ వచ్చినాడు ఉదయకాల సమయంలో. ఆయన తప్ప నీకు రక్షణ లేదు. ఆయన కృప నీకు రక్షణ, ఆయన కృప ద్వారానే. ఆయన కృప ఏంటంటే నీకు అమూల్యమైంది. ఆకాశం అంటే కృప నీకు అందంది, అది ఎత్తైంది. అలాగే నీకు ఇస్తుంది. అది దేవుని వరమే, అది నీ వల్ల కలిగింది కాదు, అది ఉచితమైంది అనమాట. ఉచితంగా ఇస్తూ వచ్చినాడు. ఉచితంగానే మనం ఇస్తాం అన్నమాట. ఉచితంగా ఇష్టపడం అనమాట. విలువ పెట్టుకుంటే దాని అర్థం మనకు అందరికీ వీళ్ళ ప్రభు నీకు నాకు ఇస్తూ వచ్చి చూడండి. ఎలీషా చుట్టూ ఏముందంట, అగ్ని రథాలు ఉన్నాయంట, గుర్రాలు ఉన్నాయంట, పర్వతాలు ఉన్నాయంట. వారి చుట్టూ ఉన్నాయా? రాయబడి చుట్టూ ఎవరు చుట్టూ కనపడుతున్నాయంట. గుర్తుపెట్టుకొని ఆరాధించి ఆరాధస్థలం దేవుని స్థలము, దేవుని ఆరాధస్థలం. కృపలో ఉన్నావంటే నీ చుట్టూ ఏముంటాయంట. అందుకనే కీర్తన 34:7 వచ్చిన రాయబడినట్టు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాలుడు వారిని రక్షించడం రాయబడతా వచ్చింది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాలుడు వారిని రక్షించడం రాయబడతా వచ్చింది. రక్షించేవాడు నేనే, యెహోవాయే రక్షించువాడు, యెహోవాయే రక్షకుడు, నేను తప్ప వేరే రక్షకుడు లేడు. నరులను మనుషులను రక్షించేవాడు యెహోవాయే. ఇప్పుడు ఆ రక్షణ శ్రేష్టమైన రక్షణ నీకు ఇచ్చేవాడు దేవుడు. శ్రేష్టమైన నీకు ఇచ్చాడు కదా. ఉదయకాల సమయంలో నువ్వు కృప వెలుపుతున్నావో లోపల ఉన్నావో నువ్వు ఎరిగిన వాడవై ఉదయకాల సమయంలో అలాగా మనం దేవుని ఆరాధించవచ్చు. బద్దులం అయించున్నావు. ప్రభా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, అంత ప్రేమ గల దేవుడు అని మనం ఆరాధించవచ్చు. వారు ఆ ప్రభుని మనం ఆరాధించేవారు ఉన్నాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక మాట చదువుకుందాము. 1వ అధ్యాయం 17వ వచనం మనం కలిసి అవుతాయి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం కలిసి మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపున వలనను క్రీస్తుతో పరిశుద్ధిలో మన స్వాస్థ్యము యొక్క మహిమ క్రీస్తుతో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలసి మెట్టుదు విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తితో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమ తండ్రి తను తెలుసుకుంటే ఎందుకు మీకు జ్ఞానంలో ప్రదర్శించు. చాలు అంత పెద్ద వచ్చిన ఆయన కృపలో పుట్టి ఎంత ఉంటుందంట. ఇదంతా నువ్వు ఉన్నట్టు అనమాట. కలిగి ఉంటాను ఎలీషా కలిగి ఉన్న విధానమే నువ్వు కలిగి ఉంటాను. అదే ఎలీషా కలిగి ఉన్నావు. అదే సార్ ఎలీషా ఎదిగి ఉంది. ఆ గెహాజీ గ్రహించలేకపోతుంది. కడకేమేదంట వాడికి అట్టనే మనోతో వెలిగింపడలేదు, బతికిగానే ఉన్నాడు. చాలామంది అట్టే వస్తారనమాట. ఏదంటే అన్నాడు మా ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నేను రక్షింపడ్డానన్నా నేను రక్షింపడ్డాను అంటాడు. ఏం రక్షింపడ్డాడు? అన్నీ మనం చేస్తూ ఉంటాడు. మామూలుగా నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారు. మనము ఒక కంటిన్యూ గిట్ట ఆరాధన యవనస్తులాగా వచ్చి ఆరాధనలో కూర్చుంటాడు. అన్ని దేవుని భలే ఇష్టంగా పనిచేస్తూ ఉంటాడు.
అన్ని పనుల్లో పాల్పొందుతాడు అనమాట. మనం ఉంటాం చాలా మంచి విశ్వాసంగా ఉంటాం. మనం చూస్తే అంత 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 వినయం ఉంటుంది అనమాట. అన్ని మీటింగ్కి వస్తూ ఉంటాడు. రక్షణ లేదనమాట వాడు విధానం చూసి అంతా ఎలా ఉందంట. చూస్తే వినయం విధేయత చూస్తే చాలా మంచివాళ్ళలాగా అనుకుంటాము. అయితే వాడు విన్న విధానం లోపల ఉందా లోపల ఉంటుంది, అది బయటపడేది కదా, గెహాజీలాగా ఉంటుంది అనమాట. లోపల ఏమన్నంట భౌతిక మీద ఉందన్నమాట. భౌతిక ఆలోచనలు, భౌతిక తలంపులు ఉన్నాయి. అన్నీ లోకం మొత్తం అది ఏమవుతుంది అన్న పెట్టుకుంటే ఆ డ్రెస్ అది అందరూ పెట్టుకుంటారులేనా, కామన్ వేసుకోవచ్చు కదా. ఇలాంటి మాటలు అనమాట. అంటే దేని చూపిస్తూ ఉందంట, భౌతికాన్ని చూపిస్తుంది అనమాట. ఆత్మీయ అందత్తాన్ని చూపిస్తుంది అనమాట. యుగ సమయం దేవత కనులు మనతో గుడితలు కలిగేసిన విధానం కనపడతా ఉందన్నమాట. నువ్వు నేను అలా కాదు. కాబట్టి ఇప్పుడు ఆ మాట చదువుకుంటుందా, ఆ మాట మన చదువు ఇంటికి వెళ్తారు మళ్ళీ పదే బైహార్ట్ చేసుకోండి, చదువుకోండి అనమాట. ఎంత ఔభయం ఉందంత ఆ వాక్యంలో. పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎంతంట. స్వాస్థ్యం అంటే ఏమంటుందంట, మహిమైశ్వర్యం ఉందంట. పరిశుద్ధులు ఎవరంట, నువ్వు నేనే. ఆ పరిశుద్ధులకు ఇవ్వబడిన ఆ స్వాస్థ్యము, ఆ మహిమైశ్వర్యం ఇట్టుదో అంటే అది చెప్పలేనిది అనమాట. నీకు అర్థం కాదు. ఈ లోపల ఇస్తే కానీ ఆ పళ్ళ మీద బాధపడతాను. కిలికిలి పెట్టేసి కూడా ఉపయోగం ఉండదు అనమాట. అర్థం కాదు అక్కడ. కాబట్టి మనము ప్రకటన గ్రంథము ఒక మాట చూస్తాము. అక్కడికి వెళ్తే నువ్వు ఇక్కడ పడ్డ దుఃఖము అక్కడ ఏముండదని చెప్పేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక సందర్భం జ్ఞాపకం చేస్తా. 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడైంది, వారి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును తుడిచిపోయాను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైన వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. అర్థమైందా? నీకేముంటుందంటే అక్కడ నీ వైభవం ఉంటుంది అనమాట. పరలోక సంబంధం వైభవం ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తామన్నాడు. ఇక్కడ ఉండే దుఃఖం అక్కడ ఉండదు. కాబట్టి నువ్వు ఏం కోల్పోతున్నావు? భౌతిక విధానం కలిగి ఆత్మీయ అందత్వం ఉండి ఏం కోల్పోతాను అంట, ఆ పరలోక సంబంధ విధానాన్ని నువ్వు నేను కోల్పోతావు అనేక సార్లు. చిన్న సులువు పాపాన్ని బట్టి ఆడేముందంటే అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసం దేవత ఉంటుంది అక్కడ. చూడండి 4 రాసిన పత్రిక 4 చూసి ఆ మాట మనిదామండి ఒకసారి. ఆ మాట మనం అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నా అర్థం అవుతుంది అనమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనిదామండి ఆ మాట. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనుపరి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత ఎవరికంట? అవిశ్వాసులైన. అంటే ఇక్కడ ఏమైనా అవిశ్వాసం దగ్గర పెట్టుకుంటే భౌతిక విధానం కలిగి, భౌతిక ఆలోచన కలిగి, శరీర సంబంధంగా గెహాజీ లాంటి స్వభావం కలిగిన వారు గుర్తు చేసుకోవాలన్నమాట. యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేతలకు గుడ్డితనము కలుగు చేసాం. అదే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే అడేం కనపడతా ఉంది. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఆయనతో కూర్చొని, అంటే పరలోక అనుభవం ఉంది, ఆయనతో కూర్చొని పెట్టబడ్డామా. మీరు విశ్వాసం ద్వారా ఆడుందంట. విశ్వాసం ఉంది, కృప ఉంది. అక్కడ ఏముందంట? అక్కడ ఉందంట అపవాదం ఉన్నాడు, అవిశ్వాసం, యుగ సంబంధమైన దేవత. చూడండి వ్యత్యాసం. అక్కడ భౌతిక విధానం ఉంది, గెహాజీ విధానం ఉంది. ఇక్కడ ఎలీషా విధానం ఉంది, ఇక్కడ కృప ఉంది, కృపలో ఉన్నాడు. ఎంత ధన్యత ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో తిరిగిన వారమే మనము ఆయన మనం ఆరాధించవచ్చు. ఆయనే రక్షకుడు, ఆయన తప్ప వేరే రక్షణ లేదు. కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. శ్రేష్టమైన రక్షణ నేను పొందుతూ వచ్చినా, మనం అనుభవిస్తూ వచ్చినాడు దేవుడు. అందుని బట్టి దేవునికి ఎంత వందనం వస్తున్నాను. అలాగే ప్రభుని మనం ఆరాధించవచ్చిన వారు ఉన్నాం. ఈ మాట మనం చదువుకుందాం. కీర్తనలు 36వ కీర్తన. ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలో ప్రవేశించేవాళ్ళం. 5 నుంచి చూద్దాము. అందరం కలిసి చూద్దాము. యెహోవా నీ కృప ఆకాశం నడుచున్నది, నీ సత్సంగతము అంతరిక్షం నడుచున్నది, నీ నీతి దేవుని పర్వతం సమానము, నీ న్యాయవిధులు మహాగతులు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులను నీ రెక్కలను ఆశ్రయించున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సమృద్ధి ఉంచున్నారు. నీ ఆంధ్ర ప్రవాహంలో నీ వారు తాగించున్నావు. నీ ఏదో జేబోటం కలదు, నీ వెలుగును పొంది ఆ వెలుగును చూస్తున్నారు. నేను ఎరిగిన వారందరూ నీ కృపను యథార్థుడైన నీ నీతిని ఏడదాకా
గర్విష్ట పాదములు నీ నా మీదకి రానీయకము, భక్తుల చేతిని నన్ను ప్రాధాన్యకము. అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. కాబట్టి ఎనుములో ఉన్న నుంచి బయటకు వచ్చాం మనం. ఎనుములు లేవు, మనం పడదోయబడిన వాళ్ళు లేవు. మనం ఎలాంటి జీవ ఓట్లు లేవని మనము అనుభవిస్తాం. ఆనంద ప్రవాహంలో ఉన్న మనం త్రాగుతూ మనం ఏం చేస్తున్నాం, మనం ఆనందిస్తూ ఉన్నాం దేవుని ఇంట్లో. అలా మనం ఆరాధించవలసిన వారం. అలా మనం ప్రభుని ఆరాధిద్దాము, రెండు మోకాళ్ళ మీద పొద్దాము. సండే స్కూల్ వీళ్ళు ఎవరు కామన్ వేసి వెళ్ళిపోండి. ఎవరు సండే స్కూల్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు ఆరాధించాల్సిన మనం చేసుకుంటాం. అలా ప్రవేశిద్దాం.